బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నివాసం ఆఫీసులో సిట్ సోదాలు చేపట్టింది. కాగా లిక్కర్ స్కామ్ కేసులో A4 గా ఉన్నారు మిథున్ రెడ్డి. ఆయన ఇప్పటికే బెయిల్ పై బయటకు వచ్చారు. ఇటీవల మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు సిట్ అధికారులు మిథున్ రెడ్డిపై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి హైదరాబాద్, బెంగళూరులోని సిట్ అధికారులు సోదాలైతే కొనసాగుతున్నాయి. లిక్కర్ స్కామ్ కి సంబంధించి కూడా మిథున్ రెడ్డి అయితే ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మిథున్ రెడ్డి నివాసాల్లో అలాగే ఆఫీసుల్లో కూడా సిట్ అధికారులు అయితే సోదాలు చేస్తున్నారు. అయితే ఒక పక్కన బెయిల్ రద్దు చేయాలంటూ ఒక పక్కన వివాదాలు వెల్లువెత్తుతున్నాయి. మరో పక్కన ఇప్పుడు సిట్ అధికారులు సోదాలు చేయడం సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. అటు బెంగళూరు, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ ఈ రోజు అటు లిక్కర్ స్కామ్ కి సంబంధించి కూడా ఏమైనా ఆధారాలు దొరికితే మరొక్కసారి అరెస్ట్ చేసే అవకాశం ఏమన్నా ఉంటుందా అనేది కూడా ఉత్కంఠంగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ మిథున్ రెడ్డి నివాసం నుంచి అందిస్తారు. అనిల్, చెప్పండి. సో అటు మిథున్ రెడ్డి నివాసంలో తనిఖీలు అయితే చేస్తుంది సిట్ అధికారులు. ఇప్పటి వరకు ఏమన్నా ఆధారాలు లభించాయా? ఏ ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి? అఖిల, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A4 గా ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లలో అయితే సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారని చెప్పాలి. దీనికి సంబంధించి ప్రజెంట్ డైమండ్ హౌస్ వద్ద ఉన్నటువంటి ఆయన మిథున్ రెడ్డి హౌస్ అయినటువంటి ఇదే ఇంట్లో అయితే ప్రజెంట్ సిట్ అధికారులు సోదాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా 4 ప్రత్యేక బృందాలతో సిట్ అధికారులు అని చెప్పాలి. ముఖ్యంగా ఏపీ లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి A4 గా ఉన్నాడు. ఇప్పటికే ఆయన అరెస్ట్ అయ్యి దాదాపు 71 రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నారు. ఆ తర్వాత రీసెంట్గా ఆయన రిలీజ్ అయ్యి కూడా ఏసీబీ కోర్టులో ఆయనకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఆయన రిలీజ్ అయ్యారు కూడా. అయితే దీనికి సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరించేందుకు, వివరాలు సేకరించేందుకు గాను ప్రజెంట్ 4 ప్రత్యేక బృందాలతోటి పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా తెలంగాణలోని హైదరాబాద్లో ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. అదేవిధంగా బెంగళూరులో కూడా ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి అని చెప్పాలి. మొత్తం ఈ ఏపీకి సంబంధించి ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఈయన A4 గా ఉన్నాడు. A4 గా ఉన్నటువంటి మిథున్ రెడ్డికి సంబంధించిన వివరాలు కావచ్చు, అదేవిధంగా కీలక అంశాలు సేకరించేందుకు గాను ప్రజెంట్ అయితే సిట్ అధికారులు సోదాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈయనకు సంబంధించి ఆధారాలు సేకరిస్తే ఈయనపై ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయొచ్చు అనే కోణంలో కూడా ప్రజెంట్ ఈ సిట్ అధికారులు అయితే సోదాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈయన A4 గా ఉన్నాడు. A4 గా ఉన్నటువంటి ఈయనని ఏసీబీ అరెస్ట్ కూడా చేసింది. అరెస్ట్ కూడా చేసి ఆయన 71 రోజులు కూడా జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్న అనంతరం ఆయన బెయిల్ తోటి బయటికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించే కావచ్చు, అదేవిధంగా ఆయనకు సంబంధించిన వివరాలు కావచ్చు, ఆయనకు సంబంధించిన ఏపీ లిక్కర్ స్కామ్లో ఆయన ఇంకెంతమంది మొత్తంలో, ఎంత పెద్ద మొత్తంలో ఆయన స్కామ్కి పాల్పడ్డాడనే కోణంలో కూడా అయితే ప్రజెంట్ దర్యాప్తులో భాగంగా అయితే దానికి సంబంధించిన వివరాలు సేకరించేందుకైతే సిట్ అధికారులు అయితే దూకుడు పెంచారని చెప్పాలి. ఏకకాలంలో ఏకదాటిగా 4 ప్రత్యేక బృందాలతోటి ఇటు ఆయన హైదరాబాద్కి సంబంధించినటువంటి డైమండ్ హౌస్కి సంబంధించిన పక్కనే ఆయన ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో కూడా సోదాలు అయితే జరుగుతున్నాయని చెప్పాలి. అదేవిధంగా బెంగళూరులో కూడా ఈయనకు సంబంధించిన ఇళ్లల్లో కావచ్చు, కార్యాలయాల్లో కూడా కావచ్చు సోదాలు అయితే చేస్తున్నారని చెప్పాలి. అదేవిధంగా ఈయనకు సంబంధించి మిథున్ రెడ్డి ఇళ్లలో సోదాలతో పాటు అదేవిధంగా ఆయనకు సంబంధించిన బంధుమిత్రుల ఇళ్లలో, అదేవిధంగా కుటుంబ సభ్యుల ఇళ్లలో కావచ్చు, అదేవిధంగా కంపెనీలకు సంబంధించి కార్యాలయాల్లో కూడా ప్రజెంట్ అయితే సిట్ అధికారులు దర్యాప్తు అయితే చేస్తున్నారు, సోదాలు అయితే చేస్తున్నారు. ఈ సోదాల్లో భాగంగానే ఆయనకు సంబంధించిన కీలక ఆధారాలు సేకరించేందుకు కావచ్చు, అదేవిధంగా కీలక డాక్యుమెంట్స్ సేకరించేందుకు కావచ్చు ప్రజెంట్ అయితే ఆధారాలు సేకరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏపీ లిక్కర్ స్కామ్లో A4 గా ఉన్నటువంటి మిథున్ రెడ్డికి సంబంధించి ఆధారాలు సేకరించేందుకు మాత్రం అయితే ప్రజెంట్ సిట్ అధికారులు సోదాలు అయితే చేస్తున్నారని చెప్పాలి. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే సిట్ అధికారులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా మిథున్ రెడ్డి కావచ్చు ఇంటి దగ్గరికి అయితే చేరుకున్నారని చెప్పాలి. చేరుకొని దానికి సంబంధించిన ఆధారాలు సేకరించేందుకు అయితే ప్రజెంట్ సిట్ అధికారులు అయితే సోదాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈయనకు సంబంధించి పలు ప్రాంతాలు, ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈయన ఇళ్లలోనూ, అదేవిధంగా బంధుమిత్రుల ఇళ్లలోనూ, అదేవిధంగా ఆయనకు సంబంధించిన కార్యాలయాల్లో కూడా ప్రజెంట్ అయితే సోదాలు చేస్తున్నారని చెప్పాలి. అదేవిధంగా బెంగళూరులో కూడా ఈయనకు సంబంధించిన కంపెనీలు, ఇల్లులు కూడా ఉన్నాయి కాబట్టి వాటిలో కూడా ప్రజెంట్ అయితే సోదాలు కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. 4 ప్రత్యేక బృందాలతో అయితే ప్రజెంట్ సిట్ అధికారులు సోదాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఏపీ లిక్కర్ స్కామ్ లో A4 గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి విషయానికి వస్తే ఈయనకు సంబంధించిన వివరాలు గతంలోనూ ఈయన ఏపీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యారు కాబట్టి A4 గా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు కూడా
ఈయనకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తే, ఈయనకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి సేకరిస్తే ఖచ్చితంగా ఈయనకు సంబంధించి ఛార్జ్ షీట్ అనేది దాఖలు చేయొచ్చు. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత కూడా దీనిపైన చర్యలు తీసుకోవచ్చు అనే కోణంలో కూడా ప్రజెంట్ అయితే అదే విధంగా సిట్ అధికారులు అయితే సోదాలు చేస్తున్నారు. అయితే ఆఫ్ ది రికార్డు మిథున్ రెడ్డి మనతోటి మాట్లాడిన విషయాలు అయితే కొన్ని విషయాలు మాట్లాడాడు. ముఖ్యంగా ఈ ఏదైతే కల్తీ మద్యం ప్రెజెంట్ కేసు ఏపీలో నడుస్తుందో ఆ కల్తీ మద్యం కేసుని డైవర్ట్ చేసేందుకే నా పైన ప్రెజెంట్ ఈ కుట్ర పన్నుతున్నారని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇందులో భాగంగానే ప్రెజెంట్ సిట్ అధికారులు నా పైన దాడులు చేసేందుకు గాను, సోదాలు చేసేందుకు గాను వచ్చారని చెప్పేసి అయితే మిథున్ రెడ్డి చెప్తున్న ఆఫ్ ది రికార్డు డీటెయిల్స్ అయితే నేను చెప్తున్నాను. సో దీనికి సంబంధించి చూడాలి సిట్ అధికారులు ఏ విధమైనటువంటి డీటెయిల్స్ సేకరిస్తారు, డాక్యుమెంట్స్ సేకరిస్తారు అనే విషయాలు అయితే తెలియాల్సి ఉంది. అఖిల, ఎస్ అనిల్, అయితే ఇంత సడన్ గా కూడా సిట్ అధికారులు సోదాలు చేయడం అనేది కూడా సంచలనంగా మారిందని చెప్పాలి. మరి అటు మిథున్ రెడ్డి కాకుండా ఇంకా ఎవరిలో అయినా కూడా సోదాలు చేసే అవకాశం ఉంటుందనుకోవచ్చా? ఈ రోజు ప్రధానంగా ఇప్పటి వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. ఎస్, ఆల్ ఆఫ్ ది సడన్ ప్రెజెంట్ అయితే మిథున్ రెడ్డి ఇంట్లోనూ అదేవిధంగా ఆయన కార్యాలయంలోనూ కొండాపూర్కి సంబంధించిన కార్యాలయం కూడా ఉంటుంది. ఆయన కార్యాలయంలో కూడా ప్రెజెంట్ అయితే సోదాలు కొనసాగుతున్నాయని చెప్పాలి. అంటే ఈయన దగ్గర నుంచి సేకరించిన ఆధారాలను బేస్ చేసుకొని ఆ తర్వాత సిట్ అధికారులు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో ఇందులో భాగంగానే ప్రెజెంట్ మిథున్ రెడ్డి ఇంట్లోనూ అదేవిధంగా ఆయనకు సంబంధించిన కార్యాలయాలు, ఆయనకు సంబంధించిన కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ కూడా ప్రెజెంట్ అయితే సోదాలు అయితే చేస్తున్నారని చెప్పాలి. ప్రధానంగా మనకు ఆఫ్ ది రికార్డు మిథున్ రెడ్డి మాట్లాడిన విషయాలు కనుక గమనిస్తే, ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే కల్తీ మద్యానికి సంబంధించిన కేసు నడుస్తుందో దాన్ని డైవర్ట్ చేసేందుకు ప్రెజెంట్ నేను ఆల్రెడీ 71 రోజులు జైల్లో ఉన్నాను, ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాను, అలాంటిది నా ఇళ్లలో ఇప్పుడు సోదాలు ఎందుకు చేయాల్సి వస్తుంది అనేది కూడా ఆయన లేవనెత్తిన ప్రశ్న. సో ఇందులో భాగంగానే దీనికి సంబంధించి ఆ కోణంలోనే నా పైన కుట్ర పన్నేందుకు ప్రయత్నిస్తున్నారు, ఇందులో భాగంగానే సిట్ అధికారులు కూడా పురమాయించారని చెప్పేసి ఆయన ప్రధాన ఆరోపణ. కాబట్టి దీనికి సంబంధించి సిట్ అధికారులు 4 ప్రత్యేక బృందాలతో అయితే ప్రెజెంట్ దాడులు అయితే చేశారు, సోదాలు అయితే చేస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా దీనికి సంబంధించి ఆయన కార్యాలయాలతో పాటు అదేవిధంగా కుటుంబ సభ్యుల ఇళ్లతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే హైదరాబాద్కి సంబంధించిన కొండాపూర్, అదేవిధంగా డైమండ్ హౌస్, దానికి సంబంధించిన ఓన్ హౌస్లలో అయితే ప్రజెంట్ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. అదేవిధంగా బెంగళూరులో కూడా ఈయనకు సంబంధించిన కార్యాలయాలు అదేవిధంగా ఇల్లులు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా సోదాలు అయితే చేస్తున్నారని చెప్పాలి. కాబట్టి ప్రజెంట్ అయితే సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పటివరకు కొనసాగుతాయి అనేది తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అఖిల, రైట్ అనిల్, థ్యాంక్ యూ.